వైఎస్ఆర్ నగర్ అభివృద్ధి పనులను పర్యవేక్షించిన ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల స్థానిక 38వ వార్డు వైఎస్ఆర్ నగర్ నందు జరగబోయే అభివృద్ధి పనులను నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు వెళ్లి దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది. అనంతరం అక్కడున్నటువంటి ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. వాటిని పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ గారు మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే అభివృద్ధి పనులను శరవేగంగా చేస్తున్నామన్నారు. ఎలక్షన్ టైంలో ఏవైతే హామీలు ఇచ్చామో వాటన్నిటినీ ఖచ్చితంగా పరిష్కరిస్తామన్నారు. అనంతరం అక్కడ 15,60,000తో జరుగుతున్న డ్రైనేజీ పనులను, 31 లక్షలతో జరగబోయే రోడ్డు పనులను, కరుణామయ స్కూల్ రోడ్డుకు 10 లక్షలు, కచ్చా కాలువలకు 1,82,000 రూపాయల శాంక్షన్ కావడం జరిగిందని, వీటన్నిటినీ త్వరలోనే ప్రారంభించి ప్రజలకు మంచి చేస్తామని తెలియజేశారు. అలాగే మిగిలిన రోడ్లు కాలువలు కూడా మంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్లి వాటి కావాల్సిన ఫండ్ను కూడా రిలీజ్ చేయించుకుని వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని, ప్రజల సమస్యను పరిష్కరించడానికి ముందుండే ప్రభుత్వమని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేరెడ్డి శివనాగిరెడ్డి, తాటికొండ బుగ్గరాముడు, మరాఠీ సూరి, మల్లె పోగు సురేష్, మేషేక్, కల్కి రాఘవేంద్ర, కసిరెడ్డి ప్రసాద్ రెడ్డి, కోటేశ్వరులు, శంకర్, దేను నాయక్, సత్యరాజ్, నందం బాబురావు, గుండుపాపుల ఖలీల్, మీసాల లక్ష్మయ్య, పాస్టర్ సురేష్, పాస్టర్ ఏసుపాదం, దేరెడ్డి పరమేశ్వర్ రెడ్డి, సీడ్ కంపెనీ సురేష్, పాస్టర్ ఓబన్న, ఇస్మాయిల్ సుధాకర్, బాషా తదితరులు పాల్గొన్నారు.